Hi to everyone. My name is Dhiro Kumar. I am an advocate from Nellore. Welcome to RK Legal. దీంట్లో టాపిక్ 1 కాన్స్టిట్యూషన్ ప్లస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి. ఇందులో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, రిట్స్, ప్రెసిడెంట్ పవర్, గవర్నర్ పవర్స్, పార్లమెంట్ అంటే ఏంటి, జ్యుడిషియరీ, అట్లాగే కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎట్లాగంటే ఆర్టికల్ 14 కానీ 19 కానీ 21, 22, 32, 136, 141, 142, 226 వీటిలో ఈ టాపిక్స్ ఇవి చూడడం వల్ల ఏంటంటే మేజర్ ప్రీవియస్ ఇయర్స్ పర్పస్ కానీ ఇంకోటి కానీ వీటిలో ఎక్కువ టచ్ చేసిన టాపిక్స్ ఇవి. థియరిటికల్గా మనకు బేర్ యాక్ట్స్లో లైవ్గా ఉంటాయి ఇవి. కాబట్టి ఈ టాపిక్స్ చూడడం వల్ల కాన్స్టిట్యూషన్లో మనం క్విక్ రివిజన్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వచ్చు. అట్లాగే నెక్స్ట్ టాపిక్ ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఈ రెండు కలిపి చూడాలి. ఈ కలిపి చూసే దాంట్లో న్యూగా వచ్చిన బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ వీటిలో మర్డర్ వర్సెస్ కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటి, దాని తర్వాత థెఫ్ట్ అంటే ఏంటి, చీటింగ్ అంటే ఏంటి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏంటి, డెఫమేషన్ అంటే ఏంటి, కామన్ ఇంటెన్షన్ ఆర్ కామన్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, బెయిల్, అరెస్ట్, చార్జ్ షీట్ అంటే వీటికి మళ్ళీ లిమిటేషన్స్ ఎలా ఉంటాయి, పనిష్మెంట్స్ ఏమున్నాయి మనం చెప్పుకున్న ఈ ఐపీసీలో కానీ ఈ సిఆర్పిసిలో కానీ. అట్లాగే మూడు టాపిక్ చూసేదానికి వస్తే ఎవిడెన్స్ యాక్ట్. ఈ ఎవిడెన్స్ యాక్ట్ ఆర్ బిఎస్ఏ వీటిలో మనం ఏం చూడాలి అనే దానికి వెళ్తే కన్ఫెషన్ అంటే ఏంటి, అడ్మిషన్ అంటే ఏంటి, దాని తర్వాత డైయింగ్ డిక్లరేషన్, తర్వాత బర్డన్ ఆఫ్ ప్రూఫ్, దాని తర్వాత ప్రిజప్షన్ అంటే ఏంటి, రిలవెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి, ఎక్స్పెక్ట్ ఒపీనియన్ అంటే ఏంటి. ఇవి చూసుకుంటానే మనం బేర్ యాక్ట్లో వీటికి డివిజన్స్ ఉంటాయి, 3 parts డివిజన్స్. వీటిలో ఎలాగనేది చూడాలి. వెరాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఎవిడెన్స్ కానీ, సెకండరీ ఎవిడెన్స్ కానీ, ఎలక్ట్రానికల్ ఎవిడెన్స్ కానీ ఈ పార్టీషన్స్ ఎలా ఉంటాయి అనే దానికి చూసుకోవాలి. అలాగే 4th టాపిక్ ఏంటి అంటే సిపిసి ప్లస్ అంటే దీంతో పాటు లిమిటేషన్ యాక్ట్ కూడా చూస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది దీనికి. వీటిలో ఏం చూడాలి ఇంపార్టెంట్, ప్లెయింట్, రిటర్న్ స్టేట్మెంటు, టెంపరీ ఇంజెక్షన్స్ అంటే ఎలా ఉంటాయి, రెస్ జుడికాటా, అపీల్స్, ఎగ్జిక్యూషను, లిమిటేషన్ బేసన్స్ ఎలా ఉంటాయి, ఆర్డర్స్ లాగా 7, 39 అపీల్ ఆర్డర్స్, ఎగ్జిక్యూషన్ ఆర్డరు, డిగ్రీ ఆర్డరు, సమన్స్, విట్నెస్ టు సమన్స్, ఈ కొన్ని ఆర్డర్స్ చూడడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది. అట్లాగే కాంట్రాక్ట్ యాక్ట్ ప్లస్ స్పెసిఫిక్ రిలీఫ్ ప్లస్ పార్ట్నర్షిప్ వీటిలో ఏం చూడాలి, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, ఫ్రీ కన్సెంట్, వైడ్ అగ్రిమెంట్స్ అంటే ఎలా ఉంటాయి, బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంటు, ఏజెన్సీ అంటే ఏంటి, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, పార్ట్నర్షిప్ బేసిక్స్ ఇవన్నీ దీంట్లో చూడడం వల్ల ఈ పార్ట్నర్షిప్ బేసిక్స్ అంటే ఈ డెఫినేషన్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ వీటిల్లో. కాంట్రాక్ట్స్ కానీ లేకపోతే స్పెసిఫిక్ రిలీఫ్ కానీ పార్ట్నర్షిప్లో డెఫినేషన్స్లో మనకి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే ఫ్యామిలీ లాకి చూస్తే ఫ్యామిలీ లాలో ఏం పడని చూస్తే మ్యారేజ్ అంటే ఏంటి, డైవర్స్ అంటే ఏంటి, అడాప్షన్ అంటే ఏంటి, కో ప్యాషనరీ అంటే ఏంటి, ఇవి చూసుకుంటా రావాలి దీంట్లో. అట్లాగే ముస్లిం లాలో మనకి ఇంపార్టెంట్ మెహర్, తలాక్, హిబ్బా వీళ్ళలో యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఈ ముస్లిం లాలో అనేది చూడాలి. అట్లాగే ఈ హిందీ లాలో మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే హ్యూజ్ టాపిక్ ఉంటుంది, కానీ వీటిపైన కాన్సన్ట్రేట్ చేయడం వల్ల లాస్ట్ రివిజన్లో మనకి పాస్ ఏబి అనేది క్లియర్ చేయడానికి హెల్ప్ అయ్యే టాపిక్స్ మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఈ ఫ్యామిలీ లాలో ప్రజెంట్. అట్లాగే నెక్స్ట్ టాపిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, అట్లాగే ఐపీఆర్. వీటిల్లో మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో మోర్టిగేజ్ అంటే ఏంటి, సేల్ అంటే ఏంటి, లీజ్ అంటే ఏంటి, గిఫ్ట్ అంటే ఏంటి. అట్లాగే ఐపీఆర్ఎల్కి వెళ్తే ట్రేడ్ మార్క్ అంటే ఏంటి, కాపీరైట్ అంటే ఏంటి, సైబర్ అఫెన్స్ బేసిస్ అంటే ఏంటి, ఇవి చూడాలి. తర్వాత లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టాపిక్లో ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్లస్ బార్ రూల్స్, అడ్వకేట్ డ్యూటీస్ అంటే ఏమిటి, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటే ఏమిటి, బార్ కౌన్సిల్ రూల్స్ అంటే ఏమిటి, అడ్వకేట్ యాక్ట్ 1961 అంటే ఏమిటి, ఇవి మనం చూడడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ టాపిక్స్ అన్నీ ఒక లేకుంటే అట్లాగే ఫుల్ ఒక మాక్ టెస్ట్ కంపల్సరీ చూడండి. అట్లాగే ఇంపార్టెంట్ కేస్ లాస్ ఏమున్నాయి ఆ మాక్ టెస్ట్లో అనేది చూసుకుంటా మనం చదివిన టాపిక్లో ఏమైనా రిలవెన్సీ ఉందా లేదో చూసుకోవాలి. బేర్ యాక్ట్ ఇయర్ చూడండి,
మనకు ఆల్రెడీ ఆ ఇయర్ బేర్ యాక్ట్స్లో ఉంటుంది కాబట్టి నేను ఇంటిమేట్ చేయలేదు. కానీ బేర్ యాక్ట్ ఇయర్ అంటే ఏంటి కొంతమంది తెలుసులేని పెట్టేస్తారు. ఒకసారి వెరిఫై చేసుకొని పెట్టడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. దాని తర్వాత మనం ఎట్లాగంటే ఈ రివిజనల్ టాపిక్స్ అనేవి ఏంటంటే ఎగ్జామ్కి 1 వీక్ ముందు ఈ టాపిక్స్ అనేది చూడడం వల్ల మనకు ఒక థియరిటికల్ పైన ఒక గ్రిప్ వస్తుంది. దాని తర్వాత లాస్ట్ 2 days ముందు ఏంటంటే ఈ రివిజన్ ప్యాటర్న్ ఏముందో 3 hours ఒకసారి మార్క్ చేయడం, అది చూసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే ఒక మార్క్ చేయండి, చూడండి దాన్ని. దాని తర్వాత ఈవినింగ్ టైము ఇంకో మార్క్ చేయండి. దాని తర్వాత పక్క రోజు ఇంకో మార్క్. ఇట్లా మనం 4 marks చేయడం వల్ల మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు టెన్షన్ పడకుండా టైంని మనం ఎలాగా క్యాలిక్యులేట్ చేసుకొని చేయగలుగుతున్నాం అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఏబీకి అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ టాపిక్స్ అన్నీ చూడండి. ఏమైనా డౌట్ ఉంటే పిన్ చేయండి, నేను చెప్తాను. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. ఐ హోప్ యూ విల్ క్లియర్ దిస్ ఏబీ ఇన్ దిస్ ఇయర్. అంటే ప్రీవియస్గా కొంతమంది ఇబ్బంది పడ్డారు ఆ పేపర్ వల్ల, వాళ్ళు కూడా ఈ ఇయర్ అందరూ క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్.